హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు రాగి లడ్డు రెసిపీ చూపిస్తున్నాను. దానికోసం రాగి పిండిని జల్లించి తీసుకోవాలి. బెల్లం తురుముకోవాలండి. కేజీ రాగి పిండికి కేజీ బెల్లము, అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 100 గ్రామ్స్ బాదం పప్పు, 100 గ్రామ్స్ జీడిపప్పు 2 సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని వేసుకొని వేయించాలండి. ఇవి దోరగా వేగే వరకు వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని అయితే వేసుకోవాలి. రాగి పిండిని 5 to 10 minutes మంటని లోలో పెట్టుకొని వేయించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా వేయించి పెట్టుకున్న పిండిలో ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసి కలుపుకోవాలండి. మనం దీంట్లో తడి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి. కొంతమంది పాలు పోసుకొని కలుపుకోవటం, లేదంటే పాకం బట్టి పిండి వేసి చేస్తారు. ఈ పిండిలోనే ఫ్లేవర్ కోసం యాలకులను కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లం మనం ఫైన్గా తురమలేదు కదా, అందుకు. అలా మిక్సీ పట్టుకున్న పిండిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు నెయ్యితో కలపాలండి. కానీ మొత్తం పిండిలో ఒకేసారి నెయ్యి పోసేయకూడదు. నెయ్యి కరిగించుకొని కొద్దిగా ఒక పిండి తీసుకొని దాంట్లో పోసుకొని కలుపుకొని ఉండలు చేసుకోవాలి. మొత్తం పిండిలో నెయ్యి పోసినట్లయితే పిండి నెయ్యిని పీల్చేసుకునిద్ది. లాస్ట్లో లడ్డు చేయడానికి రాదండి. నెయ్యిని కరిగించి పక్కన పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని కరిగించిన నెయ్యిని ఆ పిండికి సరిపోయేంత పోసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకోవాలండి. నెయ్యి మొత్తం పిండికి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ లడ్డూలు 10 days వరకు కూడా నిల్వ పెట్టుకోవచ్చండి. ఏమీ పాడవ్వవు. అలాగే రాగి పిండి పిల్లలకి ఇవ్వటం వల్ల మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది కదండి, హెల్త్కి మంచిది. ఇలా రోజుకి ఒక లడ్డు ఇచ్చినా సరిపోతుందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి లడ్డూది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, కానీ దాంట్లో ఇంత డీటెయిలింగ్గా ఇవ్వలేదండి. అంతే, రాగిపిండి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ప్రాసెస్ అయితే ఇదే. దీంట్లో కొంతమంది కొబ్బరి లేదంటే నువ్వులు అలా కూడా యాడ్ చేసుకుంటారు. ఏమీ యాడ్ చేసుకోకపోయినా ఇలా కూడా టేస్ట్ బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయటమే. ఓకే, బాయ్ అండి.